ఈ వీడియో రే ఆప్టిక్స్లో పార్ట్ 5 వీడియో. ప్రీవియస్ వీడియోస్ మీరు చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి, దాని ద్వారా మీరు చూడొచ్చు. ఈ వీడియోలో మనం రే డయాగ్రామ్స్ ఎలా గీయాలి, కాన్వెక్స్ మిర్రర్కి, కాంకేవ్ మిర్రర్కి ఇమేజ్ ఫార్మేషన్ ఎలా జరుగుతుంది, వాటి క్యారెక్టరిస్టిక్స్ ఎలా ఉంటాయి, ఈ విషయాలన్నీ నేర్చుకుందాం. నా పేరు శివకుమార్. లెట్స్ స్టార్ట్. రూల్స్ ఫర్ రే డయాగ్రామ్ అంటే రే డయాగ్రామ్ గీయడానికి కొన్ని రూల్స్ ఉన్నాయి. వాటిని నేర్చుకుంటే మనం ఈజీగా ఏదైనా రే డయాగ్రామ్ గీయచ్చు. ఈ రూల్స్ కూడా నేర్చుకోవడం పెద్ద కష్టమేం కాదు. ప్రీవియస్ వీడియోలో మనం సెంటర్ ఏంటి, ఫోకస్ ఏంటి, పోల్ ఏంటి, ప్రిన్సిపల్ యాక్సిస్ ఏంటి, ఇవన్నీ నేర్చుకున్నాం. అవన్నీ తెలిస్తే ఈజీగా మీకు రూల్స్ అర్థమవుతాయి. ఒకవేళ ఆ వీడియో చూడకపోతే ఇక్కడ నేను కార్డ్స్లో వదిలేస్తాను, దాని నుంచి మీరు చూడొచ్చు. లెట్స్ స్టార్ట్. ఎన్ని రూల్స్ ఉంటాయంటే బేసిక్గా 4 రూల్స్ ఉంటాయి. 4 రూల్స్ 1 by 1 చూద్దాం. ఫస్ట్ రూల్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక మిర్రర్ తీసుకుంటా. దిస్ ఈజ్ ఏంటి, కాన్కేవ్ మిర్రర్. ఓకేనా? ఒక కాన్కేవ్ మిర్రర్కి ప్రిన్సిపల్ యాక్సిస్ తీసుకున్నాను. ఈ పాయింట్ మనం ఏమంటాం, పోల్ అంటాం. ఈ పాయింట్ని సెంటర్ అన్నాం. ఫోకస్ ఎక్కడ ఉంటుంది, కరెక్ట్గా మధ్యలో ఉంటుంది. ఎందుకని, ఫోకల్ లెంత్ F = R/2. ఇది ఆల్రెడీ డెరైవ్ చేసాం. సో కరెక్ట్గా సెంటర్లో మనకి ఫోకస్. ఓకేనా? ఇంత మనకు పని లేదు, దీన్ని చెప్పారు. వాట్ ఈస్ ద రూల్? ఒకవేళ ఒక ప్యారలల్ రే తీసుకున్నాం అనుకో, ప్యారలల్ రే తీసుకుని దాని మీద ఇన్సిడెంట్ చేసాం కాంకేవ్ మిర్రర్ మీద, ఏం జరుగుతుంది, ఫోకస్ నుంచి పాస్ అవుతుంది. దట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ ఫోకస్. దాన్నే ఫస్ట్ రూల్ అన్నాం. అంటే ప్యారలల్ రేస్ కాంకేవ్ మిర్రర్ మీద ఇన్సిడెంట్ అయిన తర్వాత ఫోకస్ నుంచి ట్రావెల్ చేస్తాం. సో రూల్ ఏంటంటే, ప్యారలల్ రేస్ ఆఫ్టర్ reflection passes through F. అది మనం ఆల్రెడీ దీని డెఫినేషన్లోనే నేర్చుకున్నాం. అదే ఫస్ట్ రూల్. అర్థమైందా? ఫర్ ఎగ్జాంపుల్ కాన్వెక్స్ కూడా చూసేద్దాం. పని కాన్వెక్స్ తీసుకుంటున్నాను. కాన్వెక్స్కి ఏమవుతుంది, ఇన్సైడ్ పాలిష్. ఓకే, ఈ దీనికి ప్యారలల్ రే వచ్చి ఇన్సిడెంట్ అయింది. ఇది ప్రిన్సిపల్ యాక్సిస్. దిస్ ఈజ్ P, దిస్ ఈజ్ C, దిస్ ఈజ్ F. సో ఎలా రిఫ్లెక్ట్ అవుతుంది అంటే, ప్రిన్సిపల్ ఫోకస్ నుంచి డైవర్జ్ అయినట్టుగా రిఫ్లెక్ట్ అవుతుంది. అది అర్థమైందా? మరి కాన్వెక్స్ మిర్రర్కి ఈ ఫోకస్ దగ్గరికి రియల్గా రేస్ వెళ్ళవు కదా, డైవర్జ్ అయినట్టుగా ఉంటాయి. ఇక్కడేమో కన్వర్జ్ అవుతాయి. సో రెండింటికి డిఫరెన్స్ చూసుకోవాలి. రైట్, లెట్స్ సీ సెకండ్ రూల్. సెకండ్ రూల్ ఫస్ట్ రూల్కి రివర్స్. అంటే ఏంటి, కాన్కేవ్ మిర్రర్ తీసుకున్నాం అనుకో, ఓకేనా? ఇది ప్రిన్సిపల్ యాక్సిస్, ఇది ఫోకస్. ఇప్పుడు రే అనేది ఫోకస్ నుంచి వెళ్ళి లెన్స్ మీద పడింది. ఇది పోల్, ఇక్కడెక్కడో సెంటర్. ఇప్పుడు ఏమైంది, ఇందాక ప్యారలల్గా వచ్చి రిఫ్లెక్ట్ అయిన తర్వాత ఫోకస్ మీదకి వెళ్ళింది. కానీ ఇప్పుడు పాస్ అవ్వడమే ఫోకస్ నుంచి పాస్ అయ్యి ఇన్సిడెంట్ అయితే రిఫ్లెక్టర్ ఏమవుతుంది, ప్యారలల్ అవుతుంది. దానికి దీని రివర్స్ అన్నమాట. అర్థమైందా? అది. సో వాట్ ఈస్ ద రూల్? Second rule, if incident ray passes through focus, then it becomes parallel after reflection. అంతే. గాట్ ఇట్? కాన్వెక్స్ కూడా చూద్దాం. కాన్వెక్స్ చూద్దాం. ఏదిగో ఇది పోలు, ఇది ఫోకస్, ఇది సెంటర్. ఫోకస్ నుంచి వెళ్ళాలంటే, అంటే యాక్చువల్గా ఇది ఫోకస్ నుంచి వెళ్ళవు. ఇది ఇటు ఉంటాయి, ఇవి ఇటు ఉంటాయి కదా రేసు. అది అంటే ఇలా వచ్చి పడింది. ఇలా వచ్చి పడితే అది ఎలా రిఫ్లెక్ట్ అవుతుంది, ప్యారలల్గా రిఫ్లెక్ట్ అవుతుంది. ప్రిన్సిపల్ యాక్సిస్కి ప్యారలల్గా రిఫ్లెక్ట్ అవుతుంది. దీనికి ఇది రివర్స్. అర్థమైందా? నోట్ చేసుకో. ఇంకొక 2 రూల్స్ ఉన్నాయి, అవి కూడా చూద్దాం. థర్డ్ రూల్. మనం ఫస్ట్ 2 రూల్స్ ఆర్ అబౌట్ ఫోకస్. ప్యారలల్గా రేస్ వెళ్తే ఫోకస్ నుంచి వెళ్తాయి, ఫోకస్ నుంచి వెళ్తే ప్యారలల్గా వస్తాయి. దట్స్ ఇట్. థర్డ్ రూల్ ఈజ్ అబౌట్ సెంటర్. ఇదిగో ఇది కాన్వెక్స్ లెన్స్, సారీ కాంకేవ్ మిర్రర్. కాన్వెక్స్ లెన్స్ అంటున్నా, కాంకేవ్ మిర్రర్. ఓకేనా? ఇది ప్రిన్సిపల్ యాక్సిస్. ఫైన్ ఎనఫ్. ఇది సెంటర్, ఇది ఫోకస్, ఇది పోల్. ఎప్పుడైనా ఒక పాయింట్కి నార్మల్ గీయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నార్మల్ గీయాలి అంటే, ఆ నార్మల్ ఎక్కడి నుంచి వెళ్తుంది, సెంటర్ నుంచే కదా. అది లాస్ట్ వీడియోలో మనం నేర్చుకున్నాం. ఏంటి, ఎనీ నార్మల్ టు ద స్ఫెరికల్ సర్ఫేస్ పాసెస్ త్రూ ద సెంటర్.
సో ఇక్కడ నువ్వు ఈ పాయింట్ దగ్గర నార్మల్గా ఇస్తే అది సెంటర్ నుంచి వెళ్తుంది. ఇప్పుడు సెంటర్ నుంచే నీకు లైట్ రే ఇన్సిడెంట్ అవుతుంది. అంటే దట్ ఈస్ ఎ నార్మల్ ఇన్సిడెన్స్. నార్మల్ ఇన్సిడెన్స్లో ఐ ఎంత 0, ఆర్ ఎంత 0. అంటే అర్థమైంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ సర్ఫేస్ ఉంది, ఈ సర్ఫేస్కి నువ్వు నార్మల్గా ఇన్సిడెంట్ చేస్తున్నావు, అప్పుడు రే ఎలా రిఫ్లెక్ట్ అవుతుంది? మళ్ళీ సేమ్ డైరెక్షన్లో రిఫ్లెక్ట్ అవుతుంది. అంటే సెంటర్ నుంచి ఇలా రే వెళ్తే అది మళ్ళీ ఏమవుతుందమ్మా, అట్నుంచే వెనక్కి వస్తుంది. గట్ ఇట్? సో వాట్ ఈస్ ద రూల్? చెప్పేస్తుంది చూడండి, దీంతో మనకు పని లేదు. What is the rule? If incident ray passes through center, then it reflects back. It's reflect. Then కొంచెం ఈజీగా రాద్దాం. Then reflected ray again passes through center only. Okay? సెంటర్ నుంచి మనకి ఇన్సిడెంట్ రే వెళ్తే మళ్ళీ సెంటర్ నుంచే వెనక్కి వస్తుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. కాన్వెక్స్ మిర్రర్ కూడా డ్రా చేస్తా చూడండి. ఇంకా ఫోర్త్ రూల్ చూద్దాం చూడండి. ఫోకస్ గురించి నేర్చుకున్నాం ఫస్ట్ 2 రూల్స్, తర్వాత రూల్ సెంటర్ గురించి నేర్చుకున్నాం, ఇప్పుడు పోల్ గురించి నేర్చుకున్నాం. చూడండి, పోల్ దగ్గర మనకి ఇన్సిడెంట్ అయింది. పోల్ దగ్గర మనకి ఈ సెంటర్, అది పోల్ దగ్గర ఇన్సిడెంట్ అయితే సెంటర్కి పోల్కి నార్మల్ గీయాలంటే ఇది నార్మలేనా? దిస్ ప్రిన్సిపల్ యాక్సిస్ బికమ్స్ నార్మల్. అర్థమైందా? సో ఇది వచ్చి ఇలా ఇన్సిడెంట్ అయిందే, ఇది థీటా యాంగిల్తో ఇన్సిడెంట్ అయితే ఎంత రిఫ్లెక్ట్ అవుతుంది? సేమ్ థీటా యాంగిల్తో రిఫ్లెక్ట్ అవుతుంది. అర్థమవుతుందా? ఎందుకని? సిపి బికమ్స్ నార్మల్, దిస్ బికమ్స్ నార్మల్ టు ద సర్ఫేస్. ఈ సర్ఫేస్కి అది నార్మల్ అవుతుంది. సో అది నార్మల్ అవుతుంది కాబట్టి నీకు ఎలా అయితే ఇన్సిడెంట్ అయిందో అలాగే నీట్గా రిఫ్లెక్ట్ అవుతుంది, అంటే సిమెట్రిక్గా. సో ఇఫ్ లైట్ రే, ఫోర్త్ రూల్ ఏంటి? ఇఫ్ light ray incident at P, then it symmetrically reflects to the other side of principal axis. సో సెంటర్ అయితే సేమ్, దాని నుంచే సేమ్ సెంటర్ నుంచి వెళ్తే మళ్ళీ సెంటర్ నుంచే పాస్ అవుతుంది. అదే పోల్ అయితే సిమెట్రిక్గా ఈ పైనుంచి ఎట్లా అయితే ఇన్సిడెంట్ అయిందో అట్నే రిఫ్లెక్ట్ అవుతుంది. అర్థమవుతుందా? నోట్ చేసుకోండి. నౌ లెట్ us స్టార్ట్ డ్రాయింగ్ రే డయాగ్రామ్స్ ఫర్ ద మిర్రర్స్. లెట్ us స్టార్ట్ విత్ కాన్కేవ్ మిర్రర్. కాన్కేవ్ మిర్రర్తో మనం స్టార్ట్ చేద్దాం. ఓకేనా? అసలు ఈ రే డయాగ్రామ్స్ ఎందుకు గీస్తున్నామో తెలియాలి అంటే ఫస్ట్ మిర్రర్కి వెళ్దాం. ప్లేన్ మిర్రర్ గురించి చూద్దాం ఫస్ట్. దీని గురించి మనం ఫస్ట్ చాప్టర్లోనే ఫస్ట్ వీడియో కాదు, సెకండ్ వీడియోలో మనం రే డయాగ్రామ్స్ గీసాం. ఎలా గీసాం చెప్పండి? ఇక్కడ ఆబ్జెక్ట్ ఉంటే ఆబ్జెక్ట్ నుంచి ఇలా లైట్ రే ఇన్సిడెంట్ అయితే, నార్మల్ ఇన్సిడెంట్ అయితే మళ్ళీ అలాగే రిఫ్లెక్ట్ అవుతుంది. ఇంకొక లైట్ రే తీసుకున్నాము. మినిమం ఇమేజ్ ఫార్మేషన్కి ఎన్ని లైట్ రేస్ కావాలనుకున్నాము? మినిమం 2 రిఫ్లెక్టెడ్ రేస్ ఉంటే ఇమేజ్ ఫార్మేషన్ ఈజీగా చేయొచ్చు. ఈ రెండింటిని ఎక్స్టెండ్ చేస్తే ఎక్కడైతే హిట్ అవుతాయో, 2 ఎక్కడైతే మీట్ అవుతాయో అక్కడ మనకి ఇమేజ్ ఫామ్ అవుతుంది అని చెప్పి నోట్ చేసుకున్నాం. అంటే 2 రేసే ఉంటాయా? చాలా రేస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇటు కూడా ఇంకో రే తీసుకో. ఫర్ ఎగ్జాంపుల్ అది ఇలా రిఫ్లెక్ట్ అవుతుంది, అది కూడా అక్కడ మీట్ అవుతుంది. ఇంకోటి ఏదో తీసుకో, అది కూడా అక్కడ మీట్ అవుతుంది. ఇంకోటి తీసుకో, అది కూడా అక్కడ మీట్ అవుతుంది. ఇలా కొన్ని వేల లక్షల లైట్ రేస్ తీసుకోవచ్చు. అవన్నీ కూడా అక్కడే మీట్ అవుతాయి. అర్థమవుతుందా? సో కానీ మనకి మినిమం 2 రేస్ ఉంటే సరిపోతుంది. అంటే ఇప్పుడు దీని ద్వారా మనం ఏం అర్థం చేసుకున్నాం? ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవుతుంది, ఎలా ఫామ్ అవుతుంది, దాని నేచర్ ఏంటి, దాని కథ ఏంటి, కార్ఖానా ఏంటి, ఇవన్నీ కూడా నేర్చుకున్నాం. సో అలాగే కాన్కేవ్ మిర్రర్ పెట్టినప్పుడు మనకి ఎదురుగుండా
అప్పుడు ఎటువంటి ఇమేజ్ ఫామ్ అవుతుంది, ఎక్కడ ఫామ్ అవుతుంది, ఎలా ఫామ్ అవుతుంది, దాని విషయం ఎలా ఉంటుంది, దాని కథ ఏంటి, కార్ఖానా ఏంటి, ఇవన్నీ తెలియడానికి రే డయాగ్రామ్స్ అనేవి మనకి చాలా హెల్ప్ చేస్తాయి. సో లెట్ us స్టార్ట్ డ్రాయింగ్ రే డయాగ్రామ్స్. ఇమేజ్ రే డయాగ్రామ్స్ యొక్క ఇంపార్టెన్స్ తెలుసుకున్నాం ఇమేజ్ గురించి అర్థం చేసుకోవడానికి అని. ఇప్పుడు ఒక మిర్రర్ ఉందనుకోండి, మిర్రర్ ముందు ఒక ఆబ్జెక్ట్ ఎక్కడ పెట్టినా అంతే దూరంలో మనకి ఇమేజ్ ఫామ్ అవుతుంది. ఆబ్జెక్ట్ ఎంత సైజులో ఉంటే ఇమేజ్ కూడా అంతే సైజులో ఫామ్ అవుతుంది. ఈ పెన్ అద్దంలో చూస్తే ఇంతే సైజు ఉంటుంది. అలాగే అద్దం నుంచి ఎంత దూరంలో ఉంటే అద్దం లోపల ఇమేజ్ కూడా అంతే దూరంలో ఫామ్ అవుతుంది. ఈ విషయాలన్నీ మనకు నేర్చుకున్నాం, పర్లేదు. మరి ఇప్పుడు కాంకేవ్ మిర్రర్ చూసుకుంటే కాంకేవ్ మిర్రర్కి ఇలా ఉంటుందమ్మా. కాంకేవ్ మిర్రర్ తీసుకున్నాం అనుకో, దీనికి కొన్ని సపరేట్ పాయింట్స్, అంటే ఇన్ఫినిటీ దగ్గర ఆబ్జెక్ట్ ఉండొచ్చు, సెంటర్ దగ్గర ఆబ్జెక్ట్ ఉండొచ్చు, సెంటర్కి ఫోకస్కి మధ్యలో ఉండొచ్చు, ఫోకస్కి పోల్కి మధ్యలో ఉండొచ్చు, ఫోకస్ దగ్గర ఆబ్జెక్ట్ ఉండొచ్చు. ఈచ్ కేస్కి ఇమేజ్ డిఫరెంట్ క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి. ఈచ్ కేస్కి ఇమేజ్ అనేది ఇలా ఉంటుంది అని ప్రతి దానికి కామన్గా చెప్పలేం. కాబట్టి ఇక్కడ మనం ఏం చేద్దామంటే ఫస్ట్ ఇన్ఫినిటీ దగ్గర ఉంటే ఏమవుతుంది, ఇన్ఫినిటీకి సెంటర్కి మధ్యలో ఉంటే ఏమవుతుంది, సెంటర్కి ఫోకస్కి మధ్యలో ఉంటే ఏమవుతుంది, ఫోకస్కి పోల్కి మధ్యలో ఉంటే ఏమవుతుంది అనేది సపరేట్ కేసెస్ కింద చూద్దాం. సో లెట్ us స్టార్ట్ విత్ ఇన్ఫినిటీ. నౌ లెట్స్ టేక్ ఆబ్జెక్ట్ ఈజ్ ఎట్ ఇన్ఫినిటీ. ఇన్ఫినిటీ దగ్గర ఉంది ఆబ్జెక్ట్ అని తీసుకుందాం. అంటే ఇక్కడ ఎక్కడో ఇన్ఫినిటీ దగ్గర ఆబ్జెక్ట్ ఉంది. ఇన్ఫినిటీ దగ్గర ఆబ్జెక్ట్ ఉంది అంటే ఆబ్జెక్ట్ నుంచి వచ్చే రేస్ ఎలా ఉంటాయి, ప్యారలల్గా ఉంటాయి. ఏదైనా ఒకటి ఇన్ఫినిటీ దగ్గర ఉందంటే ఆబ్జెక్ట్ నుంచి వచ్చే రేస్ ఎలా ఉంటాయమ్మా, ప్యారలల్ ఉంటాయి, గుర్తుపెట్టుకోవాలి. సో 2 రేస్ ఉంటే సరిపోతుంది మనకి. ఇఫ్ యూ వాంట్ టు మేక్ అన్ ఇమేజ్ యూ జస్ట్ నీడ్ 2 రేస్, అంతే. 2 రేస్ కావాలి కాబట్టి నేను ఒకటి ఫోకస్ నుంచి తీసుకుంటున్నాను. చూడండి జాగ్రత్తగా, ఫోకస్ నుంచి ఒక రే తీసుకుంటున్నాను. ఫోకస్ నుంచి వెళ్తుంది అంటే అదేం చేస్తుంది, ప్యారలల్గా రిఫ్లెక్ట్ అవుతుంది, ఇలా పడి ఇలా రిఫ్లెక్ట్ అయ్యి బాగా. సెంటర్ నుంచి ఒకటి తీసుకున్నాను, సేమ్ దానికి ప్యారలల్గా, అది సెంటర్ నుంచి తీసుకొస్తే మళ్ళీ అదేముంది, సెంటర్కే రిఫ్లెక్ట్ అవుతుంది. ఇలా ఇన్సిడెంట్ అవుతుంది అనుకోండి, సెంటర్కి రూల్ ఏంటి, సెంటర్ నుంచి పాస్ అయ్యే ఇన్సిడెంట్ అయ్యే రే మళ్ళీ సెంటర్ నుంచే పాస్ అవ్వాలి. సో ఇదే రే మళ్ళీ వెనక్కి వచ్చేస్తుంది. ఇప్పుడు చూడండి, ఈ 2 రిఫ్లెక్టర్ రేస్ ఇక్కడ మీట్ అయినాయి. సో ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవుతుంది అంటే ఏం చెప్తావు, ఫోకస్ దగ్గర ఫామ్ అవుతుంది. సో 4 పాయింట్స్, ఎప్పుడు 4 పాయింట్స్ రాసుకోవాలి ఇమేజ్ గురించి. ఎక్కడ ఫామ్ అవుతుంది, ఫస్ట్ పాయింట్ ఎక్కడ ఫామ్ అవుతుంది, ఎట్ ఫోకస్. అది 4 పాయింట్స్ రాయాలి, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ సెకండ్ పాయింట్ వచ్చేసి ఆ ఇమేజ్ వర్చువల్లా రియలా. ఇప్పుడు ఈ రేస్ రియల్గా ఇక్కడ మీట్ అవుతున్నాయి కదా, రిఫ్లెక్ట్ అయిన రేస్ రియల్గా మీట్ అవుతున్నాయి కాబట్టి దీన్ని మనం ఏమంటాం, రియల్ ఇమేజ్ అంటాం. నెక్స్ట్ థర్డ్ వన్, ఎన్లార్జ్డ్ ఇమేజా డిమినిష్డ్ ఇమేజా, అంటే సైజ్ తగ్గిందా పెరిగిందా. ఇక్కడ సైజ్ తగ్గుతుంది, ఎందుకు అనేది నెక్స్ట్ డయాగ్రామ్లో తెలుస్తుంది మీకు. ప్రస్తుతానికి ఇక్కడ రాసుకోండి, వెరీ స్మాల్. ఇమేజ్ సైజ్ ఎలా ఉంటుందమ్మా, వెరీ స్మాల్ ఉంటుంది. నెక్స్ట్ ఫోర్త్ వన్, సో ఫస్ట్ టైం ఎక్కడ రియల్ వర్చువల్లా, స్మాలా డిమినిష్డా ఎన్లార్జ్డా. నెక్స్ట్ ఇన్వర్టెడా ఎరెక్టెడా. ఇన్వర్టెడ్ అంటే కిందకి, ఎరెక్ట్ అంటే పైకి. అప్రైట్ అంటే ఇలా ఉన్న పెన్ ఇలాగే కనిపించింది అనుకోండి, అప్రైట్. ఇలా ఉన్న పెన్ ఇలా కనిపించింది అనుకో, ఇన్వర్ట్. ఇప్పుడు ఎలా ఉంటుంది, ఇన్వర్ట్. సో వి గెట్ ఇన్వర్టెడ్ ఇమేజ్. అది ఈ 4 పాయింట్స్ ప్రతి సిచ్యువేషన్కి రాసుకోవాలి. ఫస్ట్ ఆబ్జెక్ట్ ఎక్కడ తీసుకున్నాం, ఇన్ఫినిటీ దగ్గర తీసుకున్నాం. సెకండ్ సిచ్యువేషన్లో లెట్ us టేక్ ఆబ్జెక్ట్ ఇన్ బిట్వీన్ ఇన్ఫినిటీ అండ్ సెంటర్. ఇన్ఫినిటీకి సెంటర్కి మధ్యలో, అంటే ఇక్కడి నుంచి ఇన్ఫినిటీ నుంచి సెంటర్కి మధ్యలో తీసుకుంటున్నాం, ఎక్కడైనా నీ ఇష్టం. ఆ సిచ్యువేషన్ ఎలా ఫామ్ అవ్వచ్చు, ఇదిగో ఇది కాన్కేవ్ మిర్రర్, ప్రిన్సిపల్ యాక్సిస్. Let us take, this is a center, this is a focus, this is a pole, and here I am taking object, this is object. దానికి ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవుతుంది, ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవుతుందంటే 2 రేస్ స్టార్ట్ చేయాలి. టిప్ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తాం, ఇక్కడ ఆ టిప్ స్టార్ట్ చేస్తాం, టిప్ నుంచి ప్యారలల్ తీసుకుంటాం. ప్యారలల్ రేస్ ఇందు నుంచి వెళ్తాయి, ఫోకస్ నుంచి వెళ్తాయి, ఓకేనా. నెక్స్ట్ టిప్ దగ్గర నుంచి సెంటర్ తీసుకుంటున్నాం, అది మళ్ళీ ఏమవుతుంది, అలాగే రిఫ్లెక్ట్ అవుతుంది.
సో ఇక్కడ చూడండి, ఈ రెండు రిఫ్లెక్టెడ్ రేసు ఎక్కడ మీట్ అవుతున్నాయి? ఇక్కడ మీట్ అవుతున్నాయి. కాబట్టి ఇమేజ్ ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. చూసారా ఇమేజ్ ఎక్కడ ఫామ్ అయింది? సో ఇన్ఫినిటీకి సెంటర్కి మధ్యలో తీసుకుంటే ఆబ్జెక్ట్ ఇమేజ్ ఫోకస్కి సెంటర్కి మధ్యలో వచ్చింది. ఇన్ఫినిటీ దగ్గర ఉంటే ఫోకస్ దగ్గర వచ్చింది. ఫోకస్ దగ్గర నుంచి ఇక్కడికి ఏమైంది? షిఫ్ట్ అయింది. ఎక్కడికి షిఫ్ట్ అయింది? సెంటర్కి ఫోకస్కి మధ్యలో వచ్చింది అనమాట. సో ఇది ఎక్కడైనా ఉండొచ్చు, ఇన్ఫినిటీకి సెంటర్కి మధ్యలో. ఆబ్జెక్ట్ ఈజ్ ఇన్ బిట్వీన్ ఇన్ఫినిటీ టు సెంటర్, ఎక్కడైనా ఉండొచ్చు. ఉంటే ఫస్ట్ పాయింట్ ఎక్కడ వస్తుందమ్మా? ఇమేజ్ ఫార్మ్స్ బిట్వీన్ ఫోకస్ అండ్ సెంటర్. ఫోకస్కి సెంటర్కి మధ్యలో. అంటే నువ్వు ఇన్ఫినిటీ దగ్గర ఉంటే ఫోకస్ దగ్గర వచ్చింది కదా, ఇలా ముందుకు జరుపుతూ ఉంటే ఫోకస్ నుంచి ఏమవుతుంది? వెనక్కి వస్తూ ఉంటుంది. ఫోకస్ నుంచి ఏమవుతుంది? వెనక్కి వస్తూ ఉంటుంది. సో ఇన్ఫినిటీ నుంచి సెంటర్కి మధ్యలో ఆబ్జెక్ట్ ఉంటే నీకు ఇమేజ్ అనేది ఫోకస్కి సెంటర్కి మధ్యలో ఫామ్ అవుతుంది. నెంబర్ 2, రియల్ ఇమేజా వర్చువల్ ఇమేజా? రియల్ ఇమేజ్, బికాస్ రియల్లీ రిఫ్లెక్టెడ్ రేస్ ఆర్ మీటింగ్. నెక్స్ట్ స్మాల్ ఇమేజ్. సో దీన్ని మనం ఏమంటాం? డిమినిష్డ్ ఇమేజ్ అంటాం. మెల్లమెల్లగా ఇంకా స్ట్రాంగ్ అవుతుంది, మీకు ఇంకా స్ట్రాంగ్గా అర్థమవుతుంది. ఇంకా కేసెస్ వెళ్ళే కొద్ది ఇది డిమినిష్డ్, ఇది ఎన్లార్జ్డ్ అన్నీ అర్థమవుతుంది. అట్ ది ఎండ్ మళ్ళీ అన్నీ ఒక గ్లాన్స్లో చూద్దాం. 4th వన్ వచ్చేసి ఇన్వర్టెడే కదా, ఇన్వర్టెడ్. ఈ 4 పాయింట్స్ అన్నిటికీ రాసుకోవాలి. ఓకేనా? ఇది పాజ్ చేసి నోట్ చేసుకోండి. 3rd కేసు ఏంటి? సెంటర్ దగ్గర తీసుకుందాం. సో ఇన్ఫినిటీ నుంచి సెంటర్కి వస్తూ ఉంటే ఫోకస్ నుంచి వెనక్కి వస్తుంది. మరి సెంటర్ దగ్గర తీసుకుంటే ఏమవుద్దో చూద్దాం. 3rd వన్, ఆబ్జెక్ట్ ఈజ్ ఎట్ సెంటర్. అంటే కరెక్ట్గా సెంటర్ దగ్గరే పెట్టావు. అర్థమైందా? సో చూడండి జాగ్రత్తగా. ఇది మిర్రర్, కాన్కేవ్ మిర్రర్. దిస్ ఈజ్ పోల్, ఫోకస్, సెంటర్. ఓకేనా? రైట్. ఇప్పుడు ఇదే ఆబ్జెక్ట్ని తీసుకొచ్చి ఇక్కడ సెంటర్ దగ్గర పెట్టాం. ఆబ్జెక్ట్ ఈజ్ ఎట్ సెంటర్. సో ఒక ప్యారలల్ రే తీసుకో, ఫోకస్ నుంచి పంపించు. బాగానే ఉంది. మనం యూజువల్గా సెంటర్ నుంచి పాస్ అయినట్టు తీసుకుంటున్నాం, కానీ ఇప్పుడు ఆబ్జెక్టే సెంటర్ దగ్గర ఉంది. అందుకు నేను ఏం చేస్తానంటే పోల్ ఒకటి తీసుకుంటాను. పోల్ తీసుకొచ్చి లేకపోతే ఫోకస్ నుంచి తీసుకెళ్ళచ్చు. పోనీ ఫోకస్ నుంచి తీసుకెళ్దాం. ఫోకస్ నుంచి ఒక రే తీసుకెళ్ళాను. ఫోకస్ నుంచి రే తీసుకెళ్తే అది ఏమవుతుంది? ప్యారలల్గా రిఫ్లెక్ట్ అవుతుంది. సో ఏమవుతుందంటే చూడండి జాగ్రత్తగా, కొంచెం చీటింగ్ చేస్తా ఇక్కడ నేను, ఎందుకంటే ఇవేం స్కేల్ పెట్టి గీయట్లేదు కదా. అది సో ఇమేజ్ విల్ ఫార్మ్ హియర్. దిస్ ఈజ్ ఇమేజ్. అంటే అర్థం ఏంటి? సెంటర్ దగ్గర ఆబ్జెక్ట్ ఉంటే ఇమేజ్ కూడా సెంటర్ దగ్గరే ఫామ్ అవుతుంది. అంటే ఫస్ట్ పాయింట్ ఎక్కడ ఫామ్ అవుతుంది అంటే ఇమేజ్ ఫార్మ్స్ ఎట్ సెంటర్ ఓన్లీ. సెంటర్ దగ్గరే ఫామ్ అవుతుంది. దట్ ఈస్ ద బ్యూటీ హియర్. నెంబర్ 2 అంటే అర్థం ఏంటి? ఇన్ఫినిటీ దగ్గర ఉన్నప్పుడు ఫోకస్ దగ్గర ఉంది. ఇన్ఫినిటీ నుంచి సెంటర్కి వస్తూ ఉంటే వెనక్కి వచ్చింది. సెంటర్కి ఫోకస్కి మధ్యలో వచ్చింది. సెంటర్కి వచ్చేటప్పటికి ఇమేజ్ ఎక్కడికి వచ్చేసింది? సెంటర్కి వచ్చేసింది. సెంటర్కి రావడంతో పాటు మీరు ఇక్కడ గమనించాలి, ఇమేజ్ ఇన్ఫినిటీ దగ్గర ఉన్నప్పుడు ఫోకస్ దగ్గర ఇమేజ్ వెరీ స్మాల్ అని రాసా, ఆ తర్వాత డిమినిష్డ్ అని రాసా. అంటే అర్థం ఏంటి? ఇక్కడ వెరీ స్మాల్ ఉంది, అది పెరుగుతూ సైజు కూడా, అంటే వెనక్కి రావడంతో పాటు సైజు కూడా పెరుగుతుంది. పెరిగి ఇక్కడికి వచ్చేటప్పటికి ఏమైంది చూడండి? ఈక్వల్ సైజ్ వచ్చింది. ఏమొచ్చింది? ఈక్వల్ సైజ్ వచ్చింది. చూడండి ఇక్కడ 2వ పాయింట్ ఏంటి? 2వ పాయింట్ రియల్, 3వ పాయింట్ ఈక్వల్ సైజ్. వెరీ ఇంపార్టెంట్. సో ఆబ్జెక్ట్ ఎంత ఉందో ఇమేజ్ కూడా అంతే ఉంటుంది. ఇన్ఫినిటీ దగ్గర ఉన్నప్పుడు ఫోకస్ దగ్గర వెరీ స్మాల్గా స్టార్ట్ అయ్యి తర్వాత మెల్లమెల్లగా పెరిగి ఇక్కడి నుంచి ఇలా పెరిగి సెంటర్కి వస్తుంది. అర్థమవుతుందా? ఇక్కడి నుంచి ఇలా పెరిగి సెంటర్ దగ్గరికి వచ్చేటప్పటికి ఈక్వల్ సైజ్. ఓకేనా? ఇమాజిన్ చేసుకోవాలి. ఆబ్జెక్ట్ సైజ్ ఏం మారదు, సేమ్ ఆబ్జెక్ట్ని తీసుకొస్తున్నాను. అది 4th వన్. ఇన్వర్టెడ్ అనే కదా, ఇన్వర్టెడ్. సో పైకి ఇలా ఉంటే పెన్ను ఇలా వస్తుంది ఇమేజ్, ఇన్వర్టెడ్. మరి రియల్ ఇమేజెస్ మనకు కనిపిస్తాయా? రియల్ ఇమేజ్ని మనం ఏం చేస్తాం? స్క్రీన్ మీద క్యాప్చర్ చేస్తాం. సో ఇక్కడ స్క్రీన్ పెట్టామనుకో, ఈ పెన్ ఇలా పెడితే ఆ స్క్రీన్ మీద రివర్స్ కనిపిస్తుంది అనమాట. ఇక్కడ కాన్కేవ్ మిర్రర్ పెడితే. అర్థమవుతుందా? నోట్ చేసుకుని ఇంకా కేసెస్ చేద్దాం. చూడండి, ఇప్పుడు కేసు ఆబ్జెక్ట్ ఈజ్ ఇన్ బిట్వీన్ సెంటర్ అండ్ ఫోకస్. అంటే సెంటర్కి ఫోకస్కి మధ్యలో.
అంటే ఇప్పుడు ఇన్ఫినిటీ దగ్గర నుంచి మనం సెంటర్కి తీసుకొచ్చాం, సెంటర్ నుంచి ఇప్పుడు ఏం చేసుకుందాం, సెంటర్కి ఫోకస్కి మధ్యలోకి తీసుకెళ్తాం. చూద్దాం ఏమవుతుంది. దిస్ ఈజ్ అ పోల్, దిస్ ఈజ్ అ ఫోకస్, దిస్ ఈజ్ అ సెంటర్. ఇప్పుడు సెంటర్కి ఫోకస్కి మధ్యలోకి తెచ్చేసాను ఆబ్జెక్ట్. దిస్ ఈజ్ అవర్ ఆబ్జెక్ట్. సో అగైన్ యూజువల్లీ వి టేక్ ప్యారలల్ రే అండ్ ఇట్ పాసెస్ త్రూ ఫోకస్ నుంచి పాస్ అవుతుంది. అలాగే ఇప్పుడు ఫోకస్ నుంచి పాస్ అయ్యే రే తీసుకుందాం. ఓకే, ఫోకస్ నుంచి పాస్ అయ్యే రే తీసుకున్నాం అనుకోండి, అదేమవుతుంది, అది ప్యారలల్గా రిఫ్లెక్ట్ అవుతుంది. ఓకే, ప్యారలల్గా రిఫ్లెక్ట్ అవుతుంది. సో ఎక్కడ వచ్చింది చూడండి ఇమేజ్, సెంటర్కే అవతల. సో ఇమేజ్ ఫోకస్ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి సెంటర్కి వచ్చి సెంటర్కి అవతలకు వచ్చేసింది. సో ఇప్పుడు ఎక్కడ ఫామ్ అవుతుంది ఇమేజ్ అంటే, ఫస్ట్ పాయింట్, ఇమేజ్ ఫార్మ్స్ బిట్వీన్ సెంటర్ అండ్ ఇన్ఫినిటీ. సెంటర్కి ఇన్ఫినిటీకి మధ్యలో ఫామ్ అవుతుంది. నెక్స్ట్ రియల్ ఇమేజ్ ఆఫ్ వర్చువల్ ఇమేజా, రియల్ ఇమేజ్. నెక్స్ట్ ఏంటి, సైజ్ ఏమైంది, పెరిగింది. సో ఇక్కడ చిన్నగా స్టార్ట్ అయ్యి ఇక్కడ ఈక్వల్ సైజ్ వచ్చి తర్వాత ఏమవుతుంది, పెరుగుతుంది, అంటే ఎన్లార్జ్. నోట్ చేసుకో. ఇన్ఫినిటీ దగ్గర అయింది, ఇన్ఫినిటీ టు సెంటర్ అయింది, సెంటర్ దగ్గర అయింది, సెంటర్ టు ఫోకస్ కూడా పెట్టేసాం. ఇప్పుడు ఫోకస్ దగ్గర పెడతాం. ఓకే, ఫోకస్ దగ్గర పెడితే అగైన్ ప్యారలల్ రే, ఇట్ గోస్ త్రూ ఫోకస్ నుంచి వెళ్తుంది. నెక్స్ట్ పోల్కి తీసుకెళ్తే ఇక్కడ అంటే మిగిలిన పాయింట్ అదే కాబట్టి పోల్కి తీసుకెళ్తున్నా. పోల్కి తీసుకెళ్తే సిమెట్రిక్గా రిఫ్లెక్ట్ అవుతుంది. అది ఈ రెండు రేస్ ఎలా ఉన్నాయి, ప్యారలల్ ఉన్నాయి. ప్యారలల్ వచ్చేలా నేను గీసాను అనుకోండి, కానీ ప్యారలల్ ఉంటాయి, అది పాయింట్. ప్యారలల్ ఉన్నాయంటే ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవుద్ది, ఇన్ఫినిటీ దగ్గర ఫామ్ అవుతుంది. సో ఇన్ఫినిటీ దగ్గర ఆబ్జెక్ట్ ఉంటే ఇమేజ్ ఫోకస్ దగ్గర ఫామ్ అవుద్ది, ఫోకస్ దగ్గర ఆబ్జెక్ట్ ఉంటే ఇన్ఫినిటీ దగ్గర ఇమేజ్ ఫామ్ అవుతుంది. సో ఇమేజ్ ఫార్మ్స్ ఎట్ ఇన్ఫినిటీ, సెకండ్ రియల్ ఇమేజ్, అండ్ థర్డ్ వెరీ enlarged image, and fourth one ఏంటది, ఇన్వర్టెడ్. అన్నీ అవే ఉంటాయి కాబట్టి కొద్దిగా ఇన్ఫినిటీకి వెళ్ళిపోద్ది అంతే. ఓకేనా, రాస్క్. సిక్స్త్ వన్ వెరీ 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 ఇంపార్టెంట్, ఎందుకంటే ఇప్పటిదాకా అన్ని రియల్ ఇమేజెస్ వచ్చినాయి, ఇప్పుడు వర్చువల్ ఇమేజ్ వస్తుంది కాబట్టి జాగ్రత్త చూడాలి. ఆబ్జెక్ట్ ఈజ్ ఇన్ బిట్వీన్ ఫోకస్ అండ్ పోల్. ఫోకస్కి పోల్కి మధ్యలో ఉంది, జాగ్రత్త చూడండి. సో కాన్కేవ్ మిర్రర్ తీసుకున్నా, ప్రిన్సిపల్ యాక్సిస్, పోల్, ఫోకస్, సెంటర్. ఆబ్జెక్ట్ హ్యాస్ టేకెన్ ఇన్ బిట్వీన్ ఫోకస్ అండ్ పోల్. ఫస్ట్ లైన్ ప్యారలల్ లైన్ passes through focus. తర్వాత పోల్ నుంచి ఓకేనా సిమెట్రిక్గా రిఫ్లెక్ట్ అవుతుంది. ఇక్కడ జాగ్రత్త చూడండి, ఇక్కడ ఈ రెండు ప్యారలల్ ఉన్నాయి. ఇంకా దీన్ని ముందుకు తీసుకెళ్ళామనుకో ఈ రెండు లైన్స్ ఏమవుతున్నాయి, డైవర్జ్ అవుతున్నాయి. ఇన్ఫినిటీ దగ్గర కూడా కలవు ఇవి. ఈ ప్యారలల్ లైన్స్ ఇన్ఫినిటీ దగ్గర కలుస్తాయని మనం అనుకుంటాం. మరి ఇవేంటివి, డైవర్జ్ అయ్యి అసలు ఇన్ఫినిటీ దగ్గర కూడా కలవు. కానీ ఇవి ఎక్స్టెండ్ చేయి, అవతల వైపుకి ఎక్స్టెండ్ చేసుకుంటే వెళ్తే ఇక్కడి నుంచి వస్తున్నట్టుగా కనిపిస్తాయి, అక్కడి నుంచి వస్తున్నట్టుగా కనిపిస్తాయి. అలా వస్తున్నట్టుగా కనిపిస్తే నీకేం ఫామ్ అవుద్ది, వర్చువల్ ఇమేజ్ ఫామ్ అవుతుంది. ఏం ఫామ్ అవుద్ది, వర్చువల్ ఇమేజ్ ఫామ్ అవుద్ది. అంటే యూ కెన్ సీ ద ఇమేజ్, నీకు స్క్రీన్ అవసరం లేదు. విత్ నేకెడ్ ఐ యూ కెన్ సీ ద ఇమేజ్. అందుకే ఒక కాన్కేవ్ మిర్రర్ తీసుకుంటే నువ్వు ఇంత దూరంలో పెడితే నువ్వు కనిపించవు, నీకు ఇమేజ్ ఫామ్ అవుద్ది. కానీ ఎక్కడ ఫామ్ అవుద్ది, ఈ వతల వైపు ఫామ్ అవుద్ది. అది కూడా రియల్ ఇమేజ్ ఫామ్ అవుద్ది, స్క్రీన్ పెడితేనే నీకు కనిపిస్తుంది. కానీ నువ్వు ఫోకస్కి లోపలికి అంటే దగ్గరికి పెట్టుకున్నావు అనుకో, అప్పుడు నిన్ను నువ్వు చూసుకోగలుగుతావు. అది కూడా ఎలా కనిపిస్తుంది అంటే ఎన్లార్జ్డ్.
ఎన్లార్జ్డ్ వర్చువల్ ఇమేజ్. అంటే ఈ పెన్ టిప్ తీసుకెళ్ళి కాంకేవ్ మిర్రర్ దగ్గరగా పెట్టారనుకోండి, ఇంత పెద్ద టిప్ కనిపిస్తుంది. ఎందుకు? ఎన్లార్జ్ అవుతుంది. సో నీకు కాంకేవ్ మిర్రర్లో ఇమేజ్ కనిపించాలంటే ఫోకస్ కన్నా లోపల పెట్టాలి, పెడితే అప్పుడు నీకు వర్చువల్ ఇమేజ్ ఫామ్ అవుద్ది. అది కూడా ఎన్లార్జ్డ్ ఫామ్ అవుద్ది. వెరీ వెరీ ఇంపార్టెంట్ కేసు. అవునా? చూడండి. సో ఫస్ట్ వన్ ఎక్కడ ఫామ్ అవుద్ది అంటే బిహైండ్ మిర్రర్కి అవతల ఫామ్ అవుద్ది, బిహైండ్ మిర్రర్. రెండో పాయింట్ రియలా వర్చువల్ ఇమేజ్. థర్డ్ పాయింట్ ఏంటి? ఎన్లార్జ్డ్. సైజ్ గురించి మాట్లాడాలి, ఎన్లార్జ్డ్. ఫోర్త్ పాయింట్ ఏంటి? ఇన్వర్టెడా, ఎరెక్టా, అప్రైట్ ఇమేజ్. ఇలా పెడితే పెన్ను అలాగే కనిపిస్తుంది. అప్రైట్ ఆర్ ఎరెక్ట్, అది నోట్ చేసుకోండి. సో కాన్కేవ్ మిర్రర్కి ఏం జరుగుతుంది అనేది జాగ్రత్తగా చూడండి. ఇన్ఫినిటీ దగ్గర ఉంటే ఇమేజ్ అనేది ఫోకస్ దగ్గర ఫామ్ అవుతుంది. అది కూడా వెరీ స్మాల్ ఇమేజ్ ఫామ్ అవుతుంది. కొద్దిగా ముందుకు వస్తూ ఉందనుకోండి, ఇక్కడెక్కడో ఉంది ఆబ్జెక్ట్ ఇక్కడ ఎక్కడ ఉందనుకోండి, ఇక్కడ ఉంటే ఏమవుతుంది? సెంటర్కి ఫోకస్కి మధ్యలో అలా ఫామ్ అవుతుంది. సో ఇది ఇక్కడి నుంచి ఇలా వస్తూ ఉంటే ఇమేజ్ అనేది ఇలా మెల్లమెల్లగా పెరుగుతూ ఉందన్నమాట. అర్థమైందా? ఆ తర్వాత దీన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టాను ఆబ్జెక్ట్ని. ఇక్కడ పెడితే ఏమవుతుంది? ఈక్వల్ సైజ్ ఇమేజ్ ఫామ్ అవుతుంది. ఈక్వల్ సైజ్ ఇమేజ్ ఎట్ సెంటర్ దగ్గర ఈక్వల్ సైజ్ ఇమేజ్ ఫామ్ అవుతా ఉంటుంది ఈ విధంగా. అర్థమైందా? దీన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టాను అనుకోండి, లోపల తీసుకొచ్చాను, సెంటర్ కన్నా ఇంకా ముందు తీసుకొచ్చాను. అప్పుడు ఏమవుతుంది? ఎన్లార్జ్డ్ ఇమేజ్, రియల్ ఇమేజ్. అంటే ఇమేజ్ అనేది ఇలా పెరుగుతూ వెళ్ళిందనమాట. మధ్యలో ఇక్కడ పొజిషన్స్కి ఇక్కడ ఉంటుంది. ఆ విధంగా అలా పెరుగుతూ వెళ్తూ ఉంటుంది. ఇప్పుడు ఫోకస్ దగ్గర పెట్టాను, ఎక్కడికి వెళ్ళిపోద్ది ఇమేజ్? చాలా ఎన్లార్జ్డ్. ఎక్కడికి వెళ్ళిపోద్ది? ఇన్ఫినిటీ దగ్గరికి వెళ్ళిపోతుంది. అర్థమైందా? ఇప్పుడు ఫోకస్ కన్నా ముందుకు తీసుకొచ్చాను. అప్పుడు ఏమవుతుంది? ఇన్ఫినిటీ దగ్గర నుంచి టర్న్ తీసుకుని అటు నుంచి వస్తుంది ఇప్పుడు ఇమేజ్. ఇన్ఫినిటీ దగ్గర నుంచి టర్న్ తీసుకుని అటు వచ్చింది. అర్థమైందా? అటు వచ్చి ఇక్కడ ఏమైంది? వర్చువల్ ఇమేజ్ని ఫామ్ చేసింది. అది కూడా ఎన్లార్జ్. ఇక్కడ ఆల్రెడీ ఎన్లార్జ్ అయింది కదా, అదే అటు తిరిగింది. అర్థమైందా? ఇన్ఫినిటీ నుంచి వెనక్కి తిరిగి బిహైండ్ మిర్రర్ వచ్చింది ఇక్కడ. అర్థమైందా? అది ఇప్పుడు వర్చువల్ అయింది. అన్ని పొజిషన్స్ నీట్గా అర్థం చేసుకోవాలి. కాన్వెక్స్ చేద్దాం. నెక్స్ట్ మిర్రర్ కాన్వెక్స్ మిర్రర్. సో లెట్స్ సీ వాట్ ఈస్ ద రే డయాగ్రామ్ ఫర్ ది కాన్వెక్స్ మిర్రర్. కాన్వెక్స్ మిర్రర్కి అన్ని కేసులు ఏమి ఉండవు. ఫోకస్, ఇన్ఫినిటీ దగ్గర పెట్టడం, సెంటర్ దగ్గర, ఇన్ని కేసులు ఉండవు. ఓన్లీ ఒకటే కేసు ఫసక్. లెట్స్ సీ. సో దిస్ ఈజ్ కాన్వెక్స్ లెన్స్ అండ్ ప్రిన్సిపల్ యాక్సిస్. పోల్ ఇక్కడ ఉంది, ఫోకస్ అండ్ సెంటర్. పోల్కి సెంటర్కి మధ్యలో ఫోకస్ తీసుకోవాలి, ఎందుకంటే ఫోకల్ అని తీసుకోవచ్చు R/2 కాబట్టి. రైట్. ఇప్పుడు ఓన్లీ ఒకటే డయాగ్రామ్ అమ్మా. ఫర్ ఎగ్జాంపుల్ యూ హ్యావ్ ఆబ్జెక్ట్ లైక్ దిస్. ఆబ్జెక్ట్ ఉంది, ఈ ఆబ్జెక్ట్ నుంచి 2 రేస్ తీసుకోవాలి. నేను ప్యారలల్ రే ఒకటి తీసుకుంటాను. సో దిస్ ఈజ్ ప్యారలల్ రే, ఇన్సిడెంట్ అదొకటి, నెక్స్ట్ పోల్ మీద పడేది ఒకటి. 2 రేస్ తీసుకున్నాను. ఓకేనా? ఓకే. ఇప్పుడు ఇది ఎలా రిఫ్లెక్ట్ అవుతుంది? ఇది ప్యారలల్ కదా, సో ఫోకస్ నుంచి డైవర్జ్ అయినట్టు రిఫ్లెక్ట్ అవుతుంది. అంటే ఫోకస్ దగ్గర ఒక లైన్ గీసానంటే ఈ విధంగా డైవర్జ్ అవుతుంది. ఓకేనా? తర్వాత పోల్కి డైవర్జ్ అయిపోయింది ఆల్రెడీ. సో ఇక్కడి నుంచి నేను ఎక్స్టెండ్ చేస్తాను. ఇప్పుడు ఈ 2 ఎక్కడి నుంచి వస్తున్నట్టుంది? ఈ పాయింట్ నుంచి డైవర్జ్ అవుతున్నట్టుగా ఉంది. కాబట్టి ఇది ఏమవుతుంది? ఇమేజ్ అవుతుంది. ఇదేమవుతుంది? ఆబ్జెక్ట్ అవుతుంది. సో నువ్వు అబ్జర్వ్ చేస్తే ఈ ఆబ్జెక్ట్ నేను ఎక్కడ తీసుకున్నా, ఇన్ఫినిటీ నుంచి పోల్ దాకా ఎక్కడ తీసుకున్నా ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవుతుంది? ఓన్లీ P నుంచి F మధ్యలోనే ఫామ్ అవుతుంది. ఇన్ఫినిటీ దగ్గర పెట్టాను ఎక్కడ ఫామ్ అవుద్ది? ఫోకస్ దగ్గర ఫామ్ అవుద్ది. అదే నేను పోల్కి దగ్గరికి తీసుకొస్తామంటే ఫోకస్ నుంచి పోల్ మధ్యలో ఫామ్ అవుతూ ఉంటుంది. సో ఇది ఇమాజినరీయా, వర్చువల్ ఇమేజా, రియల్ ఇమేజా? వర్చువల్ ఇమేజ్. సో ఫస్ట్ పాయింట్ ఈజ్ ఎక్కడ ఫామ్ అవుతుంది అంటే
ఇన్ బిట్వీన్ పోల్ అండ్ ఫోకస్. పోల్కి ఫోకస్కి మధ్యలో ఫామ్ అవుతుంది. సెకండ్ పాయింట్ ఏంటి? వర్చువల్ ఇమేజ్. తర్వాత థర్డ్ డిమినిష్డా లేకపోతే మరి ఎన్లార్జ్డా. చూడండి ఇక్కడ ఆబ్జెక్ట్ ఎంత పొడుగుంటే ఇది చిన్నగా ఉంది అంటే ఏంటి? డిమినిష్డ్. డిమినిష్డ్ ఇమేజ్. నెక్స్ట్ ఫోర్త్ వన్ డిమినిష్డ్ ఇమేజ్ ఇంకేంది? ఇన్వర్టా లేకపోతే అప్రైటా. ఆబ్జెక్ట్ పైకి ఉంది ఇలా ఉంది, ఇమేజ్ కూడా ఇలాగే ఉంది కాబట్టి ఏంటి? అప్రైట్. అంటే అప్రైట్ ఇమేజ్ ఆర్ ఎరెక్ట్ ఇమేజ్. ఓకే, సో దీన్ని బట్టి నీకు అర్థమైంది ఏంటి? ఈ ఇమేజ్ని నువ్వు చూడగలుగుతావు. సో ఇఫ్ యూ హ్యావ్ ఏ కాన్వెక్స్ లెన్స్, నువ్వు మామూలుగా మిర్రర్ పెడితే మొత్తం నీకు ప్రపంచం కనిపిస్తుంది కదా, అలాగే కాన్వెక్స్ మిర్రర్ పెడితే మొత్తం ప్రపంచం కనిపిస్తుంది. కాన్కేవ్కి అలా కనిపించదు. కాన్కేవ్కి ఎప్పుడు నీకు కనిపిస్తుంది? వర్చువల్ ఇమేజ్ ఫామ్ అయినప్పుడు. వర్చువల్ ఇమేజ్ ఎప్పుడు ఫామ్ అవుతుంది? ఫోకస్ కన్నా లోపల ఆబ్జెక్ట్ ఉంటే ఫామ్ అవుతుంది. సో కాన్కేవ్ మిర్రర్కి ఫోకస్ కన్నా లోపల ఏవైతే ఉన్నాయో అవన్నీ నీకు కంటికి కనిపిస్తాయి. కానీ కాన్వెక్స్ మిర్రర్కి ప్రపంచం మొత్తం కనిపిస్తుంది. ఎందుకంటే ప్రతి ఆబ్జెక్ట్కి నీకు ఇమేజ్ ఫామ్ అవుతుంది, చిన్న చిన్న ఇమేజెస్ ఫామ్ అవుతుంది. అర్థమవుతుందా? అందుకే మన కార్లో సైడ్ మిర్రర్స్ ఉంటాయా, ఆ సైడ్ మిర్రర్స్, మన బైక్ సైడ్ మిర్రర్స్ ఉంటాయి, అవన్నీ కూడా కాన్వెక్స్ మిర్రర్స్. అర్థమవుతుందా? అది ప్రపంచం మొత్తం కనిపిస్తుంది, చిన్న చిన్న కనిపిస్తుంది లోపల. అర్థమవుతుందా? అది. సో కెన్ ఐ సే కాన్వెక్స్ మిర్రర్ ఆల్వేస్ ఫార్మ్స్ వర్చువల్ ఇమేజ్ అని చెప్పచ్చా? ఆల్వేస్ ఫార్మ్స్ వర్చువల్ ఇమేజ్ ఫర్ ఎ రియల్ ఆబ్జెక్ట్. రియల్ ఆబ్జెక్ట్ అయితేనే వర్చువల్ ఇమేజ్ ఫామ్ చేస్తుంది. ఇప్పటిదాకా మనం గీసిన రే డయాగ్రమ్స్ అన్నీ కూడా రియల్ ఆబ్జెక్ట్ని పెట్టి చేసాం, వర్చువల్ ఆబ్జెక్ట్ పెట్టి చేయలేదు. అర్థమవుతుందా? సో వర్చువల్ ఆబ్జెక్ట్ పెట్టి కూడా రే డయాగ్రమ్స్ గీద్దాం, అది నెక్స్ట్ ఇంకొక 2 నిమిషాల్లో అది చేద్దాం. ఇప్పుడు మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే కాన్వెక్స్ మిర్రర్ ఆల్వేస్ ఫార్మ్స్ వర్చువల్ ఇమేజ్ బట్ ఎవరికి? ఫర్ రియల్ ఆబ్జెక్ట్. సో దే మే ఆస్క్ యూ వన్ క్వశ్చన్, కాన్వెక్స్ మిర్రర్ రియల్ ఇమేజ్ని ఫామ్ చేయగలుగుతుందా అంటారు. ఫామ్ చేయగలుగుతుంది. ఎవరికి? వర్చువల్ ఆబ్జెక్ట్కి ఫామ్ చేస్తుంది. అర్థమవుతుందా? సో నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ కాన్వెక్స్ మిర్రర్ రియల్ ఇమేజ్ ఫామ్ చేయగలుగుతుందా? నో అనకూడదు. ఇట్ ఫార్మ్స్ రియల్ ఇమేజ్ బట్ ఫర్ వాట్? వర్చువల్ ఆబ్జెక్ట్. అది ఎలా ఫామ్ చేస్తుంది అనేది చూపిస్తాను, ఇది నోట్ చేసుకుని. వర్చువల్ ఆబ్జెక్ట్స్తో కాన్కేవ్ మిర్రర్లో ఎలా ఫామ్ అవుతాయి, కాన్వెక్స్ మిర్రర్లో ఎలా ఫామ్ అవుతాయి అది కూడా మాట్లాడదాం. ఇది నోట్ చేస్తాం. ఇప్పటిదాకా మనం ఓన్లీ ఫర్ రియల్ ఆబ్జెక్ట్స్ చూసాం, బట్ ఫర్ వర్చువల్ ఆబ్జెక్ట్కి ఎలా రియాక్ట్ అయితే మిర్రర్స్ అనేవి చూద్దాం. వర్చువల్ ఆబ్జెక్ట్ అంటే ఏంటి? రియల్ ఆబ్జెక్ట్ అంటే డైవర్జింగ్ రేస్ వచ్చి పడతాయి మిర్రర్ మీద. అర్థమైందా? అదే వర్చువల్ ఆబ్జెక్ట్ అంటే కన్వర్జింగ్ రేస్ వచ్చి పడతాయి. పార్ట్ 1లో మనం క్లియర్గా నేర్చుకున్నాం. సో ఒకవేళ వీడియో చూడకపోతే పార్ట్ 1 చూడండి, అప్పుడే మీకు వర్చువల్ ఆబ్జెక్ట్ ఏంటో క్లియర్గా అర్థమవుతుంది. ఫర్ ద సేక్ ఆఫ్ దిస్ ఐ విల్ టెల్ యూ ది షార్ట్ కట్. ఇలా కాన్వెక్స్ ఇది ఏంటిది? కాన్కేవ్ మిర్రర్. ఈ కాన్కేవ్ మిర్రర్ మీద డైవర్జింగ్ రేస్ పడాలి. ఏం పడాలి? డైవర్జింగ్ రేస్ పడాలి. పడితే అప్పుడు మనకి ఒక వర్చువల్ ఆబ్జెక్ట్ని మనం క్రియేట్ చేయగలుగుతాం. ఫస్ట్ ఒక ప్యారలల్ రే పడుతుంది, తర్వాత పోల్ మీద ఇదేదో రే పడుతుంది. ఇవేంటివి? కన్వర్జింగ్ రేస్. ఎక్కడ కన్వర్జ్ అవుతున్నాయి చూడండి. ఇదిగో దీన్ని ఇలా ఎక్స్టెండ్ చేశాను, దీన్ని కూడా ఎక్స్టెండ్ చేశాను, ఇక్కడ కన్వర్జ్ అవుతుంది. సో హియర్ యూ హ్యావ్ ఆబ్జెక్ట్. ఏం ఆబ్జెక్ట్ ఇది? వర్చువల్ ఆబ్జెక్ట్. అర్థమైంది? అక్కడ రియల్గా రేసు వస్తున్నాయి, దాని నుంచి రావట్లే, అక్కడ కన్వర్జ్ అవుతున్నాయి అన్నమాట. కన్వర్జింగ్ రేస్ అక్కడ కన్వర్జ్ అవుతున్నాయి కాబట్టి ఇక్కడ వర్చువల్ ఆబ్జెక్ట్ని ఫామ్ చేస్తుంది. రైట్. ఇప్పుడు ఈ వర్చువల్ ఆబ్జెక్ట్ ఏం చేస్తుంది? ఎలాంటి ఇమేజ్ ఫామ్ చేస్తుంది అంటే ఇక్కడ నుంచి ఇది సెంటర్, ఇది ఫోకస్, ఇది మరి ఏంటిది? ప్యారలల్ రే. ఎక్కడి నుంచి పాస్ అవుతుంది? రిఫ్లెక్ట్ అయిన తర్వాత ఫోకస్ నుంచి పాస్ అవుతుంది. ఓకేనా? తర్వాత ఇది పోల్ దగ్గర హిట్ అయినా ఉంది, సిమెట్రిక్గా రిఫ్లెక్ట్ అవుతుంది. సో ఇక్కడ నీకు ఇమేజ్ ఫామ్ అయింది. ఏం ఇమేజ్ ఫామ్ అయింది? రియల్ ఇమేజ్ ఫామ్ అయింది. సో వర్చువల్ ఆబ్జెక్ట్కి ఎటువంటి ఇమేజ్ ఫామ్ అయింది? నెంబర్ 1 రియల్ ఇమేజ్ ఫామ్ అయింది. నెంబర్ 2 రియల్ ఇమేజ్ అప్రైటా లేకపోతే ఇన్వర్టా? అప్రైట్ ఆర్ ఎరెక్ట్ ఇమేజ్ ఫామ్ అయింది.
అది డిమినిష్డా ఎన్లార్జ్డా, డిమినిష్డ్, ఇది పెద్దగా ఉంది చిన్నగా ఉంది. సో థర్డ్ వన్ డిమినిష్డ్ ఇమేజ్. అది సో వర్చువల్ ఆబ్జెక్ట్కి మనకు ఒక రియల్ ఇమేజ్ ఫామ్ చేస్తుంది. ఎవరు? కాన్కేవ్ మిర్రర్. ఇక్కడ పెట్టలేదా నేను? కాన్కేవ్ మిర్రర్. అది ఓకేనా? రైట్. కాన్వెక్స్ కూడా చూద్దాం. వర్చువల్ ఇమేజ్కి ఇది నోట్ చేసుకోండి. వర్చువల్ ఆబ్జెక్ట్కి వర్చువల్ ఆబ్జెక్ట్ ఫర్ కాన్వెక్స్ మిర్రర్ చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. కాన్వెక్స్ మిర్రర్, ప్రిన్సిపల్ యాక్సిస్, పోల్, ఫోకస్, సెంటర్. ఓకే రైట్. ఇప్పుడు ఒక వర్చువల్ ఆబ్జెక్ట్ని ఫామ్ చేయాలి. సో నేను ఏం చేస్తానంటే ఒక ప్యారలల్ రే తీసుకుంటాను, దాన్ని ఎక్స్టెండ్ చేస్తున్నాను, ప్యారలల్ రేని ఎక్స్టెండ్ చేస్తున్నాను. అలాగే పోల్ తీసుకుంటాను, పోల్ దగ్గర ఒకటి తీసుకుంటా, ఇక్కడ ఇమేజ్ ఫామ్ అయ్యేలా, అంటే ఇక్కడ ఆబ్జెక్ట్ ఫామ్ అయ్యేలా తీసుకుంటా, అంటే ఇలాగ. అది ఓకేనా? రైట్. సో ఇక్కడ చూడండి, ఈ రెండు రేసు కూడా ఇలా వస్తున్నట్టుగా ఈ ఇన్సిడెంట్, ఓకే, ఇన్సిడెంట్ రేస్ ఏమో ఇక్కడ కన్వర్జ్ అవుతున్నాయి. సో ఇక్కడ కన్వర్జ్ అవుతున్నాయి కాబట్టి ఇక్కడ ఏం ఫామ్ అవుతుంది? వర్చువల్ ఆబ్జెక్ట్. అది మరి ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవుతుందంటే రిఫ్లెక్టెడ్ రేస్ చూడాలి. సో ఇదేమో ఫోకస్ నుంచి వెళ్తుంది కదా. సో ఇక్కడ నుంచి ఫోకస్ నుంచి, అంటే చూడండి ఫోకస్ దగ్గర తీసుకుంటున్నాను, ఇది ఇలా రిఫ్లెక్ట్ అవుతుందా? అది చూడండి, ఈ రిఫ్లెక్టెడ్ రే, ఈ రిఫ్లెక్టెడ్ రే చూడండి ఇక్కడ మీట్ అవుతున్నాయి, ఇక్కడ మీట్ అవుతున్నాయి. సో నీకేం ఫామ్ అయింది? రియల్ ఇమేజ్ ఫామ్ అయింది. రియల్ ఇమేజ్ ఫామ్ అయింది అంటే కాన్వెక్స్ మిర్రర్ కెన్ ఫార్మ్ ఎ రియల్ ఇమేజ్ ఫర్ వర్చువల్ ఆబ్జెక్ట్ ప్లేస్డ్ బిట్వీన్ పోల్ అండ్ ఫోకస్. సో కాన్వెక్స్ మిర్రర్ ఆల్వేస్ వర్చువల్ ఇమేజ్నే ఫామ్ చేస్తుంది అంటే డిపెండ్స్. ఆల్వేస్ ఫార్మ్స్ వర్చువల్ ఇమేజ్ ఫర్ రియల్ ఆబ్జెక్ట్ బట్ నాట్ ఫర్ వర్చువల్ ఆబ్జెక్ట్. సో వెరీ ఇంపార్టెంట్ స్టార్ పాయింట్. Convex mirror forms a real image for virtual object placed between pole and focus. అర్థమవుతుందా? స్టార్ పాయింట్ అనమాట. అయితే ఇప్పుడు ఫోకస్కి సెంటర్కి మధ్యలో పెడితే నీకు మళ్ళీ వర్చువల్ ఇమేజే ఫామ్ అవుతుంది. అది కూడా చూసేది ఇందులోనే చూద్దాం, వేరే పెన్తో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఫామ్ అవ్వాలి ఆబ్జెక్ట్. ఇక్కడ ఫామ్ అవ్వాలంటే ఇన్సిడెంట్ రే నాకు కొంచెం ఈ విధంగా రావాలి. ఇలా వస్తే అది ఇక్కడ ఫామ్ అవుతుంది, అంటే ఫోకస్కి సెంటర్కి మధ్యలో. అక్కడ నీకు వర్చువల్ ఆబ్జెక్ట్ ఉంది. దిస్ ఈజ్ ఆబ్జెక్ట్. అర్థమైందా? అది ఇప్పుడు ఈ రే ఎలా రిఫ్లెక్ట్ అవుతుంది అంటే కొంచెం లోపలికి. అయ్యో, నేను ప్యారలల్ రేని అలాగే ఉంచేసిన. ఓకేనా? సో ప్యారలల్ రేని కామన్గా తీసుకుంటున్నాను అన్నిటికీ. అది ఇలా రిఫ్లెక్ట్ అవుతుంది. ఇప్పుడు ఈ రెండు డైవర్జ్ అవుతున్నాయి, ఎప్పటికీ మీట్ అవ్వవు. ఈ రే డైవర్జ్ అవుతున్నాయి కాబట్టి ఎప్పటికీ మీట్ అవ్వవు, కాబట్టి వెనక్కి తీసుకురావాలి. సో దీనిని నేను వెనక్కి తీసుకొస్తున్నా చూడండి. అది వెనక్కి తీసుకొచ్చా. ఇప్పుడు ఈ రిఫ్లెక్టెడ్ రేని కూడా వెనక్కి తీసుకొచ్చా. సో నాకేం ఫామ్ అయింది? ఇమేజ్ ఫామ్ అయింది. ఎటువంటి ఇమేజ్? వర్చువల్ ఇమేజ్. సో కాన్వెక్స్ మిర్రర్ ఫార్మ్స్ రియల్ ఇమేజ్ ఫర్ వర్చువల్ ఆబ్జెక్ట్ అండ్ ఇట్ కెన్ ఆల్సో ఫార్మ్స్ వర్చువల్ ఇమేజ్ ఫర్ వర్చువల్ ఆబ్జెక్ట్ ఇఫ్ యూ ప్లేస్ బిట్వీన్ ఫోకస్ అండ్ సెంటర్. అంతే కదా, సెంటర్ తర్వాత కూడా పెట్టినా అలాగే ఉంటుంది. అర్థమైందా? సో కాన్వెక్స్ మిర్రర్ వర్చువల్ ఆబ్జెక్ట్కి రియల్ ఇమేజ్ని, అలాగే వర్చువల్ ఆబ్జెక్ట్కి వర్చువల్ ఇమేజ్ని కూడా ఫామ్ చేయగలుగుతుంది. సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్, అనదర్ పాయింట్. సో కాన్వెక్స్ మిర్రర్ ఫార్మ్స్ వర్చువల్ ఇమేజ్ ఫర్ virtual object placed after focus అని రాస్తే సరిపోతుంది. ప్లేస్డ్ ఆఫ్టర్ ఫోకస్ తర్వాత ఎక్కడ పెట్టినా కానీ నీకు వర్చువల్ ఇమేజే ఫామ్ చేస్తుంది. సో వర్చువల్ ఆబ్జెక్ట్ క్యాన్ గెట్ వర్చువల్ ఇమేజ్, క్యాన్ గెట్ రియల్ ఇమేజ్ బై కాన్వెక్స్ మిర్రర్. ఇది నోట్ చేసుకోండి. సో ఫర్ రియల్ ఆబ్జెక్ట్
ఇంపార్టెంట్ అబ్జర్వేషన్స్ చూడండి అమ్మా, వెరీ ఇంపార్టెంట్ అబ్జర్వేషన్స్. ఫర్ రియల్ ఆబ్జెక్ట్ కాన్వెక్స్ మిర్రర్ ఏం ఫామ్ చేస్తుంది? కాన్వెక్స్ మిర్రర్ ఫార్మ్స్ వర్చువల్ అండ్ diminished అండ్ ఎరెక్ట్ ఇమేజ్. అంతే కదా. అదే కాన్కేవ్ మిర్రర్ అయితే వర్చువల్ ఫామ్ చేస్తుంది, రియల్ ఫామ్ చేస్తుంది. కానీ వర్చువల్ ఎప్పుడు ఫామ్ చేస్తుంది? ఫోకస్ కన్నా ముందున్నప్పుడు. సో దాని గురించి రాద్దాం. కాన్కేవ్ మిర్రర్ ఫార్మ్స్ వర్చువల్ అండ్ enlarged and erect image if object is in between focus and pole. గడే వెరీ వెరీ ఇంపార్టెంట్ డిస్టింగ్విషన్, చాలా చాలా చూసుకోవాలి. ఇప్పుడు ఇది వర్చువల్ ఫామ్ చేసిన, ఇప్పుడు డిమినిష్డ్. ఇప్పుడు కాన్వెక్స్ మిర్రర్ ఉందనుకోండి, బుడ్డి కనిపిస్తాయి. మన కారు, మన బైక్ మిర్రర్ ఉంది, బైక్ మిర్రర్లో అందరూ చిన్న వాళ్ళు కనిపిస్తారు. ఎందుకు? అది కాన్వెక్స్ కాబట్టి. అర్థమైందా? కాంకేవ్ మిర్రర్ ఉంటే అందరూ పెద్దగా కనిపిస్తాయి, అందులో ఎన్లార్జ్డ్ పెద్దగా కనిపిస్తాయి. కానీ ఇప్పుడు ఇఫ్ ద ఆబ్జెక్ట్ ఈజ్ బిట్వీన్ ఫోకస్ అండ్ పోల్. ఓకేనా? నోట్ చేసుకోండి. ఈ వీడియోలో రే డయాగ్రామ్స్ ఎలా గీయాలి, రేస్ ఎలా ఇన్సిడెంట్ అవుతాయి, కాన్వెక్స్ మిర్రర్స్తో ఎలా ఇంటరాక్ట్ అవుతాయి, ఎటువంటి ఇమేజెస్, ఎటువంటి ఆబ్జెక్ట్స్ ఫామ్ అవుతాయి, ఇటువంటివన్నీ కూడా మనం చదువుకున్నాం. నెక్స్ట్ వీడియోలో మిర్రర్ ఈక్వేషన్ని డిరైవ్ చేద్దాం.